నమస్తే అండి. ఇది 1380 ఎస్ఎఫ్టీ గ్రూప్ హౌస్ అండి. ఒక ఫ్లోర్‌లో ఒకటే వస్తుంది. ఇప్పుడు చూస్తున్న హౌస్‌కి అయితే కంప్లీట్‌గా మనకి సేఫ్టీ గ్రిల్స్ అయితే కారిడార్ స్టార్టింగ్‌లోనే పెట్టేసి ఉంచారండి. మనకి ఎంటర్ అవ్వగానే కిందనైతే గ్రాస్ మ్యాట్ అయితే పెట్టినట్టు కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ అయితే ఒక చిన్న కబోర్డ్ వర్క్ కనిపిస్తుంది. హౌస్ అంతా కంప్లీట్‌గా ప్లాంట్స్‌తో చక్కగా అయితే డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. కంప్లీట్‌గా సేఫ్టీకి ఐరన్‌తోనైతే గ్రిల్స్ పెట్టేసి ఉన్నాయండి. ఒక చిన్న బాక్స్‌లా కూడా వచ్చింది షూస్ అది పెట్టుకోవడానికి. మనం కాస్త ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ కూడా చాలా స్పేస్ అయితే కనిపిస్తుందండి. అక్కడ కూడా మన సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టేసి ఉన్నాయి. అక్కడ కూడా మనకి ప్లాంట్స్ అయితే చిన్న చిన్న మొక్కలైతే కనిపిస్తున్నాయి. అలాగే మరొక ర్యాక్ ఉందండి. అక్కడ కూడా మనకి మొక్కలైతే కనిపిస్తున్నాయి. స్ట్రెయిట్‌గా కూడా మనకి ఒక మొక్కలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక చిన్న హ్యాండ్ వాష్ ఉంది. మిర్రర్ పెట్టేసి ఉంది. బ్రష్ అది చేయడానికి ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత యూపీవీసీ ఫ్రేమ్ అయితే వచ్చిందండి. అక్కడ కూడా మనకి చాలా వరకు మొక్కలైతే పెట్టేసి కనిపిస్తున్నాయి. చాలా క్లాస్ అయితే లుక్ వచ్చిందండి. మనం హౌస్ తీసుకుంటే ఏ విధంగా అయితే మెయింటెనెన్స్ ఉంటుందో కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ప్రజెంట్ చేస్తున్నాం. మనం మెయిన్ డోర్ దగ్గర నుంచుంటే మెయిన్ డోర్ అయితే క్వాలిటీ కలిగిన టేక్ వుడ్ వాడడం జరిగింది. అలాగే మనకి కాలింగ్ బెల్ మోడల్లో ఒక చిన్న లాక్ అయితే ఇచ్చారండి. మనకి హాల్లోకి ఎంటర్ అవ్వగానే హాల్లోని స్ట్రెయిట్‌గా మనకి టీవీ కనిపిస్తుంది. విత్ ఫుల్లీ కబోర్డ్ వర్క్ అయిపోయి చాలా క్లాస్ నీట్‌గా డిజైన్ చేసిన ఆ మోడల్ కనిపిస్తుందండి. రైట్ సైడ్ అయితే వాల్కి పెయింటింగ్ అయితే వేసినట్టు తెలుస్తుంది. ఫాల్ సీలింగు, కన్సోల్ లైట్స్ చక్కగా ఉన్నాయండి. హాల్ సైజ్ అయితే చాలా లార్జ్గా కనిపించిందండి. అలాగే హాల్లోని మనకి ఒక ఉయ్యాల మోడల్ అయితే వేసి ఉంచారు. దివాన్ కాట్ మోడల్లోది. స్ట్రాంగ్ స్టీల్ ట్రెడ్స్ లాగా పెట్టేసి అయితే ఉంచారు. అలాగే షోకేస్ ల్యాంప్ కూడా ఒకటి ఉంచారండి. క్లాస్ లుక్ వచ్చింది. లెఫ్ట్ సైడ్ అంతా కూడా మంచి డిజైన్ కల్పించిన ఒక వాల్ పోస్టర్ లాంటిది అయితే వాల్కి పెట్టేసింది. పక్కనైతే మనకి పూజా రూమ్ రావడం జరిగిందండి. మనకి ఇది నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్తో ఎంట్రీస్ అయితే ఓపెన్ చేశారు. అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మనకి ఎలా కావాలంటే అలాగే మనం యూజ్ చేసుకోవచ్చు. క్లాస్ డిజైన్ కలిగిన వాల్ పోస్టర్ లాగా ఉందండి ఇది. ఇది మనకి పూజా రూమ్ వచ్చింది. హెల్త్ సిటీకి అయితే చాలా దగ్గరగా ఉందండి ఈ గ్రూప్ హౌస్. పూజా రూమ్ కూడా విత్ లైటింగ్స్తో చాలా హై క్లాస్ కనిపిస్తుంది. మళ్ళీ మనం టీవీ యూనిట్ దగ్గరికి వచ్చేస్తే టీవీ యూనిట్ అయితే చాలా డీసెంట్గా అనిపించిందండి. దీని పక్కనైతే మనకి ఇది కిచెన్ ఏరియా. కిచెన్ దగ్గర ఉన్న డోర్ అయితే వుడ్ ఫినిషింగ్తో విత్ గ్లాస్తో కంప్లీట్గా స్లైడర్స్ అయితే ఇచ్చారు. ఆ డోర్ అంతా సైడ్కి వెళ్ళిపోతుంది. ఆ ఫ్రేమింగ్ పైన కూడా అలాగే డోర్ పక్కన కూడా స్టాండర్డ్గా గ్లాస్ ఫినిషింగ్తో అయితే మనకి విండోస్ లాగా వచ్చినాయి. కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ మనకి యూటిలిటీ రూమ్ కనిపిస్తుంది. యూటిలిటీ రూమ్ కూడా మనకు సైజ్ పెద్దదేనండి. అక్కడ సేఫ్టీ గ్రిల్స్ పెట్టేసి ఉన్నాయి. అక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారండి. కిచెన్లో కంప్లీట్ వుడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా క్లాస్ లుక్ వచ్చేటట్టు అయితే వుడ్ వర్క్ కనిపిస్తుంది. వైట్ అండ్ వుడ్ స్టీల్ సింక్ యూజ్ చేశారండి. యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా క్వాలిటీ కలిగి ఉన్న మెటీరియలే వాడారు. డిజైన్ కూడా చాలా సింపుల్ డిజైన్, క్లాస్ డిజైన్ చేశారండి. కిచెన్లో వెంటిలేషన్ బాగానే ఉంది. వుడ్ వర్క్ అంతా కూడా కొన్ని బ్లాక్స్ లాగా అయితే మనకి గ్లాస్ ఫినిషింగ్ ఇచ్చారు. కిచెన్లోనే మనము పెద్ద సైజు ఫ్రిడ్జ్ పెట్టేంత స్థలం అయితే ఉంది. ఆ కబోర్డ్ వర్క్ అంతా కూడా మనకి లేటెస్ట్ మోడల్ కబోర్డ్ వర్క్ అండి. ఈ గ్రూప్ హౌస్ అయితే 5 years ఓల్డ్ కానీ ప్రజెంట్ చాలా క్లీన్గా డీసెంట్గా ఉంది. కిచెన్లోంచి మనకి ఒక బెడ్రూమ్లోకి, ఆ బెడ్రూమ్ని డైనింగ్ హాల్ లాగా చేసుకున్నారు. బెడ్రూమ్లోకి
ఓపెన్ ప్లేస్ అయితే ఉంచారు. ఆ ప్లేస్లోంచి అయితే మనం డైనింగ్కి ఐటమ్స్ అవి సర్వ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. అక్కడ డైనింగ్ టేబుల్ వేశారు. అది బెడ్రూమ్, థర్డ్ బెడ్రూమే కానీ డైనింగ్ హాల్ లాగా అయితే యూజ్ చేస్తున్నారు. మళ్ళీ మనం హాల్లోకి వచ్చేస్తే హాల్లో ఒక కార్నర్లో అయితే మనకి ఎక్వేరియం అయితే పెట్టి ఉంచారు. సోఫా సెట్స్ వేసారు. చాలా అన్నీ వేసినా సరే మనకి ఫ్రీ మూమెంట్ అయితే కనిపిస్తుందండి. అక్కడి నుంచి మనము బెడ్రూమ్స్కి వెళ్ళే దారిలోకి డిజైన్ అయితే చాలా సింపుల్గా క్లాస్ డిజైన్ చేశారు. అటు ఇటు మనకి చెట్లు ఉన్నట్టయితే లుక్ వస్తుందండి. స్ట్రైట్కి వెళ్తే మనకి కామన్ టాయిలెట్స్ అయితే కనిపిస్తాయి. ఈ టాయిలెట్ రూమ్ అయితే మీడియం సైజులో ఉంది. లెంత్ ఎక్కువ ఉంది, విడ్త్ అయితే తక్కువ ఉంది. వెస్ట్రన్ మోడల్ యూజ్ చేసినట్టు తెలుస్తుంది. వెంటిలేషన్ చాలా బాగుందండి. అక్కడ దాని పక్కన మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఇది డైనింగ్ టేబుల్ పెట్టుకున్న బెడ్రూమ్ అండి. యాక్చువల్గా బాత్రూమ్ పైన కూడా మనకి స్పేస్ అంతా కవర్ చేస్తారు కబోర్డ్తో. వాళ్ళంతా కూడా మనకి ఆన్లైన్లో దొరికే క్యూబ్ మోడల్ అయితే సెట్ చేసినట్టు తెలుస్తుందండి. అదేవిధంగా మనకి ఒక షోకేస్ లైట్ కూడా పైన కనిపిస్తుంది. ఈ డైనింగ్ రూమ్లోకి వెళ్తే ఈ యొక్క బెడ్రూమ్లోకి వెళ్తే మనకి బెడ్రూమ్లో వాల్ పెయింట్ ఎక్సలెంట్గా ఉంది. ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. కన్సిల్ లైట్స్ కూడా చాలా బాగున్నాయండి. వెంటిలేషన్ అయితే ఆల్మోస్ట్ మనకి విండో అంతా ఆ వాల్ అంతా విండో ఓపెన్ చేసి ఉంచేశారు. అదొక ప్లస్ పాయింట్. మరొక వైపు అయితే చివర్లోని హ్యాండ్ వాష్ కోసం అయితే ఒక చిన్న హ్యాండ్ వాష్ ఏర్పాటు చేస్తారు. కింద అయితే కబోర్డ్ వర్క్ వచ్చింది విత్ మిర్రర్తోని. ఎక్కడికక్కడ పిన్ టు పిన్ చాలా క్లియర్గా ఇంట్రెస్ట్ తీసుకుని బిల్డ్ చేసుకున్నట్టయితే ఇక్కడ కనిపిస్తుందండి. ఈ అపార్ట్మెంట్ అయితే 6 గ్రూప్ హౌస్ అయితే రోడ్ సైడే ఉంది. అదేవిధంగా మనకి ఈ యొక్క డైనింగ్ రూమ్లో ఒక పెద్ద మిర్రర్ పెట్టేసి ఉంచారండి. అలాగే కబోర్డ్ వర్క్ కూడా కిందన చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఇది బెడ్రూమే కానీ డైనింగ్ రూమ్ కింద యూజ్ చేస్తున్నారు. మనం ఈ రూమ్లోంచి బయటకు వచ్చేస్తే మనం స్ట్రైట్గా చూస్తే మనకి రైట్ సైడ్ ఒక బెడ్రూము, స్ట్రైట్గా మరొక బెడ్రూము కనిపిస్తుంది. రైట్ సైడ్ ఉన్న బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దామండి. ఈ బెడ్రూమ్ సైజ్ అయితే చాలా చక్కగా లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. యూజ్ చేసిన పెయింట్ అంతా కూడా ఏ రూమ్కి ఆ రూము స్పెషల్గా కేర్ తీసుకుని పెయింటింగ్ వర్క్ చేసినట్టు తెలుస్తుంది. డార్క్ గ్రీను అండ్ లైట్ గ్రీన్తో విత్ ఫాల్ సీలింగ్ చాలా క్లీన్గా హై క్వాలిటీ పెయింట్ వాడినట్టు తెలుస్తుంది. అదేవిధంగా మనకి కబోర్డ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. వాల్ అంతా కూడా పక్కనైతే మనకి ల్యాప్టాప్ పెట్టుకోవడానికి వీలుగా మనకి సెల్ఫ్ అయితే కనిపిస్తుందండి. ఫ్లోరింగ్ టైల్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయండి. కబోర్డ్ వర్క్ కూడా మనకి వాల్ పెయింట్తో పాటు కాంబినేషన్ వచ్చిన గ్రీన్ తీసుకున్నారు. అక్కడి నుంచి మనం కాస్త ముందుకు వెళ్తే మనకి ట్రెడ్స్ మోడల్లో కట్టిన మోడల్ ఇచ్చిందండి. లెఫ్ట్ సైడ్ అయితే మనకి బాత్రూమ్ కనిపిస్తుంది. స్ట్రైట్గా వెంటిలేషన్ ఉంది. రైట్ సైడ్ మనకు ఒక మిర్రర్ పెట్టించి చిన్న స్పేస్ అయితే కనిపిస్తుంది. డ్రెస్సింగ్ రూమ్లో కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇది. వెంటిలేషన్ కూడా చాలా చక్కగా ఉందండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ డిజైన్ అంతా కూడా లుక్ పెయింటింగ్ అంతా కూడా దానికి సంబంధించి చిల్డ్రన్స్ సంబంధించి ఉన్నాయండి. ఇది మీడియం సైజులో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్. వెస్ట్రన్ మోడల్ యూజ్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న హ్యాండ్ వాష్ కూడా లెఫ్ట్ సైడ్ ఉంది. ఈ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే మనం మెయిన్ బెడ్రూమ్లోకి వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్లోకి.
ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్కి ఎంటర్ అవ్వగానే స్ట్రైట్గా అయితే మనకి వెంటిలేషన్ కనిపిస్తుంది. అక్కడ మనకి ఒక చిన్న టేబుల్ లాగా ల్యాప్టాప్ పెట్టుకోనికి అవకాశం ఉంది. విత్ వాల్ సైడ్ అంతా కూడా కబోర్డ్ వర్క్ అయిపోయిందండి. ఫాల్ సీలింగ్ ఎక్సలెంట్గా ఉంది. బ్లాక్ మోడల్లో కన్సిల్ లైట్స్ కూడా చాలా చక్కగా అనిపించాయి. ఇది లార్జ్ స్కేల్లో కనిపిస్తుందండి. 6x6 బెడ్ వేసినా సరే మనకి చాలా ఎక్కువ ఫ్రీ మూమెంట్ అయితే కనిపిస్తుంది. అలాగే వాల్ పెయింటింగ్ కూడా ఆ పోస్టర్ మోడల్లో చాలా బాగుంది. చిన్న సైజు సెల్ఫ్ లాగా వచ్చింది, ఏదైనా డిజైన్గా షోకేస్ ఐటమ్స్ పెట్టుకోవడానికి. మంచి టేస్ట్గా బిల్డ్ చేస్తే ఎలా ఉంటుందో అలాగ టేస్ట్ అయితే కనిపిస్తుందండి. ఈ గ్రూప్ హౌస్లో పిన్ టు పిన్ కేర్ తీసుకుని బిల్డ్ చేసినట్టయితే కనిపిస్తుంది. పర్సనల్ టేస్ట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఆ చివరిలో చూస్తే మనకి అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది. అటాచ్డ్ బాత్రూంలో మనకి హ్యాండ్ వాష్ ఇచ్చారు. అదేవిధంగా మిర్రర్ పెట్టేస్తుంది. కిందనైతే ఒక బాక్స్ కూడా ఇచ్చారు ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో యూజ్ చేసిన టాయిలెట్స్ అయితే వెస్ట్రన్ మోడల్ ఉన్నాయండి. ఈ లార్జ్ స్కేల్లో యొక్క సైజ్ అయితే కనిపిస్తుంది. వాల్ టైల్స్ అయితే పై వరకు వేసేసి ఉన్నాయి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఒకవైపు అయితే కంప్లీట్ ఎక్కువ కబోర్డ్స్ అయితే కనిపిస్తున్నాయండి. మ్యాక్సిమం ఐటమ్స్ అన్నీ లోన పెట్టుకోవడానికి వీలుగా కబోర్డ్ వర్క్ కనిపిస్తుంది. ధర విషయానికి వస్తే ఇది 78 లక్షలు చెప్పడం జరుగుతుంది. నెగోషియబుల్ ఉంటుంది. వీడియో చూడగానే లైక్ చేయండి. మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.